నమస్తే మేడం. నమస్కారం అండి. చాలే ఎదిగాడే ఈ నా కొడుకు మేడం. చాలా అమాయకుడు మేడం. ఎంత అమాయకుడు అంటే నాన్న ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఎక్స్ట్రా జబర్దస్త్. సూపర్, ఈ అంటే నాకు తెలీదమ్మా. తెలుసు స్మార్ట్ ఇమ్మాని, స్మార్ట్ ఇమ్మాని. చాలా అమాయకుడు మేడం. అమ్మ మాట జబదాటడు మేడం. అంతలా పెంచాను. సర్లే గాని నీకు కాలేజ్ ఫీజుకి 10,000 ఇస్తాను, జాగ్రత్త ఖర్చు పెట్టుకో. నేను ఎప్పుడైనా ఖర్చు పెట్టానమ్మా. చిన్నప్పుడు 10,000 ఇచ్చావు, ఇప్పుడు అలా ఉంచుకున్నాను నేను. నేను ఎక్కడ ఇచ్చాను నాన్న? ఇగో ఇగో. జాగ్రత్తగా ఉండు నాన్న. నేను ఇల్లు వస్తానే మరి. బాయ్ నాన్న. కొంచెం పెద్ద గుట్టలు వేసుకో. నా కొడుకు మంచోడు అసలే, నా కొడుకు మంచోడు అసలే. పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. మోడల్ మోడల్ మోడల్. అరే వీడియో పెట్టి చెప్పే. గెటప్ సీన్ అన్నాకి బోడుపల్ నరేష్ తరపు నుండి, మనకొండ రాంప్రసాద్ తరపు నుంచి, సెక్సీ సన్నీ తరపు నుంచి, అల్కాపూర్ అజార్ తరపు నుంచి. నువ్వు కుటుంబం సలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోడు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమరా నువ్వేరా బాగా చదువుతావు, నువ్వే ఫెయిల్ అయ్యా? అరే మా డాడీ ఖర్చులకు పైసలు ఇవ్వట్లేదురా, అందుకే నేను ఫెయిల్ అయిపోయి 50,000 ఫీజు కట్టిస్తున్నా. అవునా? మాడల్లా చేసావు నువ్వు, మాడల్లా చేసావు నువ్వు. నేట్రా నీ గర్ల్ ఫ్రెండ్ నీతో పాటు మిగతా ఫ్రెండ్స్ కూడా ముద్దు పెట్టింది. అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి 4 హెడ్ మీద కిస్ చేయమని చెప్పిన, నాకు నా ఫ్రెండ్స్ కి కలిపి 4గురికి ఇచ్చింది. 4 హెడ్స్ ఇచ్చింది. కరెక్ట్ చెప్పొద్దు, ఉంటది. రే ఎవరు జూనియర్స్ వస్తున్నారు, రాగింగ్ చేద్దాం. ఏ జూనియరా? అవునన్నా. ఏరా పెద్దగా ఏమవుతావు? పైలట్ అవుతా అన్న. ఒకసారి డ్రైవ్ చేయి. ఏరోప్లేన్ లేదు కదా. అరే ఉందని కొంచెం చేయరా. బాయలేనన్నా. ఏరోప్లేన్ లేదు, నువ్వు విన్నా ఉన్నవేంద్ర, నువ్వు విన్నా ఉన్నవేంద్ర. మన కాలేజీకి ఇంకా కొత్తలు వస్తారు, వెయిట్ చేద్దారా. ఎట్రా నువ్వు కొత్త? ఏం పేరు? మహేష్. ఎవరు? అమలాపురం. అమలాపురం. ఎవరి తాలూకా అండి ఆవిడ? ఆవిడ కాదు, మనోడే మోడల్. ముసలి మోడల్, ముసలి మోడల్. అడిగినారా నీకు? ఏరా సిగరెట్ కలుస్తా? ఏ తప్పండి బాబు. తప్పేముందిరా, మందు పట్టరా, మందు తాగిద్దాం. తప్పు కదండి కాలేజీలో. అరే మందులో కూడా సబ్జెక్ట్ ఉందిరా, చెప్తా మటుకు చెప్తా. ముందులో సబ్జెక్ట్ ఏముందండి? మందులో సబ్జెక్ట్ ఏమంటావేంట్రా? గో ఇది గ్లాసు, ఇందులో కొంచెం మందు పోస్తావు, కొంచెం సోడా పోస్తావు, మళ్ళీ లేదా కొంచెం నీళ్లు పోస్తావు. అరే ఇవన్నీ కలుస్తున్నా జాగ్రత్త చూస్తావు. ఇది కెమిస్ట్రీ, కెమిస్ట్రీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ నెక్స్ట్ ఫిజిక్స్ లోకి వెళ్దాం. అరే భూమి తాను చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటది. అదే మందుతో అయితే మనం మొత్తం తిరుగుతాం. అది ఫిజిక్స్, అది ఫిజిక్స్. అరే మామా ఇంగ్లీష్ అంటావా? ఇది తాగిన తర్వాత ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ మనకు వచ్చేస్తాయి. అది మందు గురించి స్పెషాలిటీ. దీని సబ్జెక్ట్ ఉంది, అదేనా? తాగు 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 తాగు. అరే నించోరా, ఈ మోడల్ చేద్దాంరా మనం. రే కింద దాంతో సహా లాగేసాడు రే. నానా మహేషా? ఎవరు కొత్తగా వచ్చిన ఆయా? కాదండి, అదే మహేష్ వాడి తల్లిని. ఏంటి ఎన్ని వచ్చావు కొడుక్కి? జంతికలు మహేష్ కి. మహేష్ లేదు తొక్కలేదు, ఆడితే మించిన ఒకటే. అది కాదు బాబు, మహేష్ కి బాబు. మహేష్ పక్కలు. జస్ట్ గెట్ అవుట్. అంటే నేను మెల్లగానే పుష్ చేశా. అరే వదిలేసేరా, మనం సరిపోవురా. ప్లీజ్ రా, we took together రా, we will marry రా. నాన్న మహేష్. అమ్మ నువ్వు ఎందుకు వచ్చి అక్కడికి? నాన్న సంకేంట్రా చినిగిపోయింది. ఏంట్రా కాళ్ళు చినిగిపోయినాయి? ఏంట్రా సిగరెట్ స్మెల్ వస్తుంది? అంటే వీళ్ళు ఒక నిమిషం. మందు కూడా అలవాటు చేసుకున్నావారా నువ్వు? నువ్వు వచ్చి నీకు సిగరెట్ ఎవరు అలవాటు చేసింది? ఆడు. అరే కాలేజ్ అయిపోయింది, పద ఇంటికి పోదాం. అరే మోడ అరే మోడల్. హలో, కాలేజ్ టైం అయింది, ఇంటికి పోవాలా? కాలేజ్ టైమే. అమ్మా నాన్న చదువుకుంటారని పంపిస్తే మోడల్ రా నువ్వు.
నాన్న మహేషా నీకు మందు తాగటం ఎవడరా నేర్పించింది? ఏమి నేర్పించో? నేను కిడ్ అండి. కిడ్డా? మరి ఇందాక మోడల్ మోడల్. సారీ అది. మందు తాగటం మంచిదా కాదా? కాదండి. పో పోతా పో ఎనుచు పో. పోతా పోతా వదిలితే పోతానండి. వాట్ ఇస్ దిస్? ఇస్ దిస్ కాలేజ్ ఆఫ్ ఫిష్ మార్కెట్? బ్లడీ ఇడియట్. ఎన్ని చేసినా నిన్ను కొట్టి హైలైట్ చేయని అనకు. అమ్మాయిలతో తిరగటం నీకు ఎవరినన్నా నేర్పించింది? సన్నీ సన్నీ మోడల్. నాకు స్కిట్ కి సంబంధం లేదు, డైలాగ్ కూడా లేవు. రమ్మంటే వచ్చా. వాడికి అమ్మాయిలతో తిరగటం నేర్పించా లేదా? వాడే నాకు నేర్పించాడండి. మధ్య సీరియల్ హీరోయిన్లతో తిరిగి బాగా ఏంది నీ తిలకం? నాన్న నీకు ఈ లవ్వులు అవన్నీ అలవాటు చేసింది ఎవరు నాన్న? బాబు. బాబు నాన్న అసలు మీరందరూ ఇలా తయారవడానికి కారణం ఎవరు? మా ప్రిన్సిపల్ అండి. ఏదో ఒకసారి మీ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్. ఒక్క నిమిషం, నాకు ఇవాళ డిస్మిస్ లెటర్ ఇచ్చారు. కొత్త ప్రిన్సిపల్ ఈయన. ఆయన కాదు. నేను దండం పెడతా, కొట్టకరా ప్లీజ్, కొట్టకరా ప్లీజ్. వాళ్ళకి ఎందుకు చెడు అలవాట్లు నేర్పించావు? ఎవరు? నువ్వు. నువ్వు చూసావా? ఏంటి? నువ్వు ఎలా కాదురా నీకు. అమ్మా అన్నమలై. బడికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? సెలవులు ఇచ్చాడు. సెలవులు ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ప్రిన్సిపల్. పీసుపాలా? ఆ పీసుపాలకే పీసులు పీసులు అయింది. ఏడి ఏడి. అసలు మీరందరు చెడిపోవటానికి కారణం ఎవరో తెలుసా? ఆ చిన్న చిన్న బట్టలు, ఆ చిన్న చిన్న బట్టలు. రైట్ రా ఆంటీ. ఆంటీ ఎవరు? రైట్ రా. ఏయ్ ఎందుకు అది? పడిపోయింది. ఎందుకు? అది పడిపోయింది. క్షమించమ్మా. అమ్మ క్షమించండి, మేము అందరం బాగుంటాం కానీ అంతా మా బాధ మా ప్రిన్సిపల్ గురించే. అయినా ఒక విషయం, పిల్లలు తప్పు చేస్తారు, వాళ్ళు సరిదిద్దే బాధ్యత మనది. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి. అది అర్థమైందా? ఈ ఫ్యాషన్లు వద్దు. చదువుకోండి, చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నాం. చదువుకోండి, అర్థమవుతుందా? ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం అండి. వీడు మా తాత, పేరు కోటేశ్వరరావు. పేరులోని కదండి డబ్బులు కూడా బాగా సంపాదించాడు. ఈడ కోమలా గెలిపాడు. ఈడు బయటకు వస్తే గానీ మనకి ఆస్తి సంతకం పెట్టాలి. వీడి కోసం డాక్టర్ కూడా పెట్టాం. డాక్టర్ ఏంటయ్యా మీ తాత కోమల నుంచి బయటకు వచ్చాడా? ఇంకా రాలేదండి బాబు. ఇంత సడన్ గా కోమల నుంచి ఎందుకు బయటకు తీసుకురావాలి మీ తాతనే? మా తాత కోమల నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఆడి పేరు మీద చాలా ఆస్తి ఉంది. నాకు కానీ రాసాడు అనుకోండి, అదంతా మొత్తం నాకే. అదేదో ఏళ్ళ మీద రాపించుకోవచ్చు కదా. వేలు ముద్ర వేద్దామంటే మావాడు బట్టనే లేదండి. ఎందుకు లేదు? ఆ మధ్యలో లిఫ్ట్ అడిగాడు, తీసాడికి. సర్లే గానీ మీ తాతకి టెస్టులు చేయడానికి యూరిన్ టెస్ట్ కి యూరిన్ కలెక్ట్ చేయమన్నా చేసావా? ఏంటయ్యా ఇది? కంగారు పడగాయ బాబు. ఆ యూరిన్ టెస్ట్ కోసం రోజు బకెట్ నీళ్ళు తాగిస్తున్నాడు. ఓ థాంక్ గాడ్. ఆడు తాగుతున్నాడు కానీ యూరిన్ బయట రావట్లేదు. లోపలే అట్టేసేట్లు ఉంది. చాలా ట్రై చేశాను కానీ కోమల నుంచి ఎందుకో బయటికి రావట్లేదు. ఏం చేయాలంటో? నా దగ్గర ఒక టెక్నిక్ ఉందండి, అది యూజ్ చేద్దామా? ఏంటది? ఇప్పుడు ఆడు కళ్ళు తెరిచి చూస్తాడు కానీ ఆడికి ఏం కనిపిస్తా? అవును. ఊపిరి పీల్చుకుంటున్నాడు, ఆ. మాట్లాడలేదు. కోమలో ఉన్న పేషెంట్లు అంతే. నా దగ్గర వీడియో ఉంది, మా ఫ్రెండ్ పంపించాడు. కత్తిలాంటి వీడియో చూపిద్దాం. వావ్ మిరాకిల్. నాకు ఏమైంది? నువ్వు కోమలోకి వెళ్ళావు. అవును, జుట్టు ఏంది ఇంత ఉంది? మొన్నటి వరకు అయితే కింద వరకు ఉండేది. మన పని మంది చీపురేట్ రోజు తుడి చేస్తే నేనే కట్ చేసా. దీంతో ఈ మధ్య తడికొడు కూడా పెట్టేసింది. అది
పని మనిషి అంటే గుర్తొచ్చింది. పని మనిషి రత్తాలు ఎక్కడుంది? దానికి పాప పుడితే ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. అది మన వల్లే అనుకో. ఆ? పక్కింటి సుబ్బలక్ష్మి ఉంది కదా, అది ఎక్కడ పోయింది? దానికి కవల పిల్ల పుడితే అది కూడా ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. అది కూడా మన వల్లే, అది కూడా మన వల్లే, పెరట్లో దున్నపోతే ఇది దానికి కారణం మాత్రం అది కూడా మన వల్లే, అది కూడా మన వల్లే. అనుకున్నాను రే. తాత ఆస్తి మొత్తం నాకు రాసిస్తే హ్యాపీగా నేను బతికేస్తాను. అది ఇదిగో సంతకం పెట్టు. నేను సంతకం పెట్టాలంటే నాకు కోరిక తీర్చుకోవాలరా నువ్వు. అందుకే నేను వీడియోలు చూపించొద్దానని చెప్పాడికి. అది కాదురా, నాకు హీరోలను చూడాలంది. ఈ వయసులో హీరోలు చూసి ఏం చేస్తావు నువ్వు? నాకు హీరోలను చూపెట్టాలా, నేను సంతకం పెట్టాలా? డాక్టర్ ఏం టెన్షన్ పడకండి. ఇలాంటి పేషెంట్ల కోసం మా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. మనమే డూప్లికేట్ హీరోని అరేంజ్ చేసి ఒక సీటింగ్ సెటప్ పెడదాం. సూపర్ అండి. ఏంటో అంతా రెడీ అయినా? అంతా రెడీ సార్. హీరో ఇంకా రాలేదంటే వచ్చేస్తారు సార్. తాతయ్య ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, జాగ్రత్త దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం. ఓకేనా? ఈయన ఎక్కడో చూసినట్టుందిరా. ఇంతకు వీడి పేరేంటి? శ్రీను బ్లాక్ లా. ఇంతకు ఏ సినిమా చేశాడు? ట్రిపుల్ ఆర్. ట్రిపుల్ ఆర్ ఆల్రెడీ రాజమౌళి చేశాడు కదా. అది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. ఇది స్మాల్ ఆర్. ఇంతకు ఇదే షూటింగ్. ఇది సర్కారు వారి డాన్స్. సర్కారు వారి డాన్స్. ఆ సర్కారు వారి పాట కదా. ఆ పాటకి ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేస్తున్నారు. ఓకేనా? రెడీయా? హీరోని బిలో. గో నువ్వు డూప్లికేట్ మహేష్ బాబు లాగా యాడ్ చేస్తున్నావు, అర్థమైందా? గో మహేష్ బాబు ఫ్యాన్స్ ముందే సారీ చెప్తాం. ఏదో కామెడీ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అండి. అంతేనండి. ఎవరతను? మహేష్ బాబు. మహేష్ బాబా దగ్గర నుంచి చూడదు, దూరం కూర్చో. నేను మీకు పెద్ద అభిమాని సార్. నేనున్నాను, నేను విన్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే కొండవు నువ్వు. ఎందుకు హీరోయిన్ అక్కడ? హీరోయిన్ పిలవండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆవిడ ఏ హీరోయిన్? అనుష్క గారు. అనుష్క గారు ఫ్యాన్స్ సారీ. మీరు రెస్ట్ తీసుకోండి మేడం. హీరో రాజశేఖర్ గారు వస్తున్నారు, వచ్చారా? సార్ రాజశేఖర్ సార్ రెడీ సార్. బాగున్నావు జీవిత? నేను అనుష్క. అదేంటి ఆమె అనుష్కాను ఆయన జీవితం అంటాడు? అనుష్క అనే జీవితం ఎలా ఉందని అంటున్నాడు అతను. రెడీ సార్? మీ డైలాగ్ తెలుసు కదా? యాక్షన్. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి నిజాయితీకి అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇది సాయి కుమార్ డైలాగ్. రాజశేఖర్ డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా. రెడీ సార్? నెక్స్ట్ డైలాగ్ తెలుసు కదా? యాక్షన్. అగ్ని. అది పోలీస్ స్టోరీ సినిమా. పోలీస్ స్టోరీలో యాక్ట్ చేసింది ఎవరు? సాయి కుమార్. ఇప్పుడు చెప్పింది ఎవరు? రాజశేఖర్. రాజశేఖర్ డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా. సార్ మీ ఇద్దరు సాంగ్. యాక్షన్. ఇది రాజశేఖర్ గారి సినిమా కాదు. రాజశేఖర్ గారు ఈ సినిమా హీరో డబ్బింగ్ చెప్పారు. ఎక్కడ చెప్పాడు డబ్బింగ్? చెప్పలేడు. చెప్పారు, మళ్ళీ తీసేశారు. మీరు రెస్ట్ తీసుకోండి సార్. అవును చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా రాలేదండి చిరంజీవి గారు. చిరంజీవి సార్ రెడీ సార్. చిరంజీవి గారి ఫ్యాన్స్ కు సారీ. పాఠాలు చెప్పకపోయినా నన్ను అందరూ ఆచార్య అంటారు. బహుశా నేను డైలాగులు చెప్పలేను. అందుకనే హాయ్ చిరు. హాయ్ అనుష్క, ఏంటి లావయ్యావు? ఈ మధ్య చిరుతిండ్లు బాగా తిని. నా తిండి ఎందుకు తింటున్నాను? సార్ ఇప్పుడు ఫైట్ సార్ మీకు. ఓకే, ఎవరితో? సార్ నేనే సార్. యాక్షన్. చిరంజీవి గారి ఫ్యాన్స్ క్షమించండి. చిరంజీవి గారు క్షమించండి. చిరంజీవి గారు. నేను నమ్మను. నేను మహేష్ బాబు. నేను నమ్మను. నేను అనుష్కని. నేను నమ్మను. పోయారా? వీడేం పోడండి, వీడియో కోసం మాట్లాడుతున్నా యాక్టింగ్. లేగు వచ్చాడు. లెక్కట్లేదండి. సార్ డాక్టర్ గారు నేను చూసుకుంటాగండి. చనిపోయాడు మీ తాతయ్య. చనిపోయాడు. మరి మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆడేస్తాడు. ఇగో ఇలాంటి అదే వీడియో చూసుకోండి లోపల. ఇదేం వీడియో? ఇలాంటి మస్తు చూశాను నేను. ఎక్స్ట్రా జబర్దస్త్. ఖుష్బు గారు
హార్ట్లీ వెల్కమ్ అండి మా షోకి వచ్చారు. థ్యాంక్స్ అండి. మీ ఫాలోయింగ్ గురించి నాకు బాగా తెలుసు. తమిళనాడులో మీకు గుడి కూడా కట్టారు. అలాంటిది మీరు గానీ మా షోలో గానీ ఉండిపోతే మా గుండెల్లో మీ గుడి కడతాం మీకు. ఇంకా కట్టలేదా? మా రష్మి కూడా మేము గుడి కట్టామండి. అవునా? కాకపోతే అక్కడికి భక్తుల కన్నా బెగ్గర్స్ ఎక్కువ వస్తుంటే గుడి మూసేసాం. బయటిపై నేను డాక్టర్ అండి. రష్మి ఐ లవ్ యూ. ఏంటి? చిరంజీవి గారు ఏం చెప్పారు? రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా రోగితో సమానం ఉన్నారు. అందుకని ఐ లవ్ యూ. అంటే నేను రోగినా? అరే అందంగా ఉండడం కూడా రోగమే కదరా. ఏ బిస్కెట్. అంటే నువ్వు డాక్టరా? ఇంకా నమ్మకం లేదా నీకు? ఏయ్ కంగ్రాట్స్, గుడ్ న్యూస్. చెప్పానా? ఏంటి? శ్రీదేవికి సోలో యాంకర్ అట్టు కదా నువ్వు. నేను ఫేక్ డాక్టర్ రా. ఇది ఫేక్ హాస్పిటల్. బేసిక్ గా ఈ హాస్పిటల్ కోసం లోన్ అప్లై చేశా. సో గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు. లోన్ కొట్టి దొబ్బడమే. ఓహో. మన జూనియర్ ఆర్టిస్ట్ పెట్టా. ఫేక్ పేషెంట్లు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పుడు. అరే ఫేక్ పేషెంట్స్ కమాన్. ఒరే మీరిద్దరు నెల్లూరు కుర్రోళ్ళు కదా, మరి పేషెంట్లు యాడ్ చేయండి. కొట్టుకుంటున్నారేంట్రా? కొట్టుకొని దెబ్బతింటేనే కదా పేషెంట్లు అవుతాం. అయ్యి బాబు. వీళ్ళకి మంచి టైమింగ్ ఉంది. ఇలా పక్క వచ్చేయండి. అందుకేనే మీతో పాటు టైమింగ్ కోసం మంచి ఆర్టిస్ట్ పిలిపిస్తున్నాను. ఆవిడ ఫాలో అయిపోండి. అమ్మా ఇప్పుడు మీరు క్యారెక్టర్ చేయాలి. మీకు కొంచెం యాక్టింగ్ నేర్పిస్తాను. నాకు బీపీ వచ్చినప్పుడు నువ్వు బచ్చావి, నాకు అల్సర్ వచ్చినప్పుడు నువ్వు యాక్టర్వే కాలేదు, నువ్వు నాకు యాక్టింగ్ నేర్పిస్తావు. ఏమిటండి కర్మ, నాకు అర్థమైందా నీకు? అర్థమైందండి. మీకు బీపీ షుగర్ అల్సర్ ఉందని. ఈడి పేరేంట్రా? నేను మూగోడండి మాట్లాడలేను. వాడికి ఆ క్యారెక్టర్ ఇచ్చామండి ఈ రోజు. ఆహా. ఇగో అమ్మా ఇది ఫేక్ హాస్పిటల్. నేను ఫేక్ డాక్టర్. బ్యాంక్ లోన్ పెట్టామన్నమాట. వాళ్ళు రాగా లోన్ ఇస్తారు. లోన్ పడుకుని వెళ్ళిపోతాను. మీ పేమెంట్ 50,000 మీకు ఇచ్చేస్తాను. ఫేక్ డాక్టర్వా? అవునండి. అయితే లక్షదానికి 50,000 మాడుకున్నాం మనం. ఏదో కష్టపడి ఎంబీబీఎస్ చదివామేమో, సహాయం చేద్దామని 50 ఒప్పుకున్నా. మీకు ఇవ్వాల్సిన లక్ష ఇచ్చేస్తాను కానీ నేను కొన్ని క్యారెక్టర్లు చెప్తే నా బట్టి చేయాలి మీరు యాస్టీస్ గా. ఓకేనా? ఇలా చేస్తా. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, అమ్మా, తలనొప్పి వస్తే, అబ్బో, కాలు చేయి పడిపోతే, ఒకవేళ మైండ్ దొబ్బితే, మైండ్ దొబ్బే కదా నీ స్కిట్కొచ్చా. ఇగో అమ్మా యాక్టింగ్ అంటే ఓన్లీ యాక్టింగ్ కాదు, మధ్య మధ్యలో ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఆ ఓవర్ యాక్టింగ్ నువ్వే కరెక్ట్ రా. నే పనికిరాను. మరి మొదలెట్టేదా? మీ బెడ్ల మీరు ఎక్కండి. అమ్మా అక్కడ కూర్చోండి మీరు. ఇగో లోనోడు వచ్చేస్తున్నాడు. బాబు లోన్ కోసం అప్లై చేసింది హాస్పిటల్ కోసం. డాక్టర్ రామ్ ప్రసాద్ నేనేనండి. అదేంటి డబుల్ ఎంబీబీఎస్ అని ఉంది? 2 సార్లు ఫీజు కట్టాను, 2 సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్లే గానీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రైతండి. ఏం పండిస్తుంటాడు? గంజాయా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గంజాయి పండిస్తారని చెప్పి జైలు వేసారండి. సరే మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ కూడా జైల్లో ఉందండి. మీ అమ్మ కూడా గంజాయి పండిస్తా? కాదు, మా అమ్మ పోలీస్ అండి. మా నాన్న అరెస్ట్ చేసింది మా అమ్మే. వరస్ట్ ఫ్యామిలీ అయ్యా మీది. సరే కొంతమంది పేషెంట్లు ఎంక్వైరీ చేస్తాను. ఇతని ప్రాబ్లం ఏంటి? మోగోడు నోరు పడిపోయింది. ఎలా పడిపోయింది? డైలాగ్ ఎక్కివిచ్చాం పడిపోయింది. మరి ఆపరేషన్ ఏమైనా చేసావా? నాలుగు మార్చాలండి వీడికి. మరి మార్చావా? ఒకడు నాలుగు ఇవ్వడానికి వచ్చాడు కానీ అదే ఆలోచిస్తున్నాను ఇవ్వాలా వద్దని. ఎందుకలా? వాడేమో హిందీ వాడు, వీడు తెలుగుడు. ఆ నాలుగు పడితే మళ్ళీ తెలుగు మర్చిపోతాడు. అలా కూడా ఉంటదా? ఇతని ప్రాబ్లం ఏంటి? ఇతను కూడా ఏంది జుట్టు తోడిపోయింది? హెయిర్ ఫాల్ అయితే ఒక్కంటికి పోద్ది, రెండింటికి పోద్ది. ఎంత మాత్రం ఏంది? లాస్ట్ స్టేజ్ కానండి బంచ్ ఆఫ్ హెయిర్ వచ్చేస్తుంది. మనం ఇది కూడా కొత్త పెట్టించాం. అదేంటి స్టమక్ మీద బ్లడ్ ఉంది? బ్లడ్ కదండి, ఆపరేషన్ మధ్యలో ఆపేసి వచ్చేసాను. ఎందుకు? ఏం చేస్తాం, దారాలది గుట్టేయడానికి. కుట్లేయడానికి దారం లేదా? దారం అయిపోయిందండి. ఏం చేయాలి చెప్పండి? పేద హాస్పిటల్ మీరు లోన్ ఇస్తే మేము దారం కొనుక్కొని కుట్లేస్తాం. దెబ్బలతో ఆపరేషన్ చేస్తున్నాను. బట్టలు కుట్టేది కదా? బట్టలు కుట్టేది ఇందులో చేస్తారు మరి.
ఇంకేమైనా ప్రాబ్లం ఉంది ఇతనికి? మొన్న కళ్ళు మార్చాం, ఏమైంది? కళ్ళు పోయే. స్మోకింగ్ ఎక్కి చేయడం వల్ల కళ్ళు పోయాయి మనకి. ఎక్కడ స్మోకింగ్ చేస్తే కళ్ళు పోతాయా? ఇప్పుడు స్మోకింగ్ నోట్లో వదులుతున్నాం, అవును. కొంతమంది సైలెంట్ ముక్కులో వదులుతాడు, అవును. ఇటు కంట్లో వదిలాడు, కంట్లో వదిలాడు. మీరు కూర్చోండి. ఎందుకు ఈవిడెవరు? ఈవిడికి పేషెంట్ అండి, కొంచెం ప్రాబ్లం ఉంది ఈవిడికి కూడా. అమ్మా ఈ డాక్టర్ బాగా చూస్తున్నాడా? వీడు డాక్టర్ కాదయ్యా, అవునా? దేవుడు దేవుడు. ఆపరేషన్ చేసి ఒక కిడ్నీ ఇచ్చాడయ్యా. నువ్వు కిడ్నీ ఇస్తే నీకెలా? నాకు 3 కిడ్నీలు ఉండాలండి, నాకు 3 కిడ్నీలు ఉండాలండి. ఎవరికైనా 3 కిడ్నీలు ఉంటాయా? అంటే మా తాత పోతూ పోతే ఆస్తి పోతే నాకు ఒక కిడ్నీ ఇచ్చాడు, అది పెట్టేసుకున్నాను, అది ఆవిడకి ఇచ్చేసా. అంతేకాదయ్యా, మోకాళ్ళ చెప్పులు పోతే కొబ్బరి చెప్పులు పెట్టి ఆపరేషన్ చేశాడు, నడిపేస్తున్నాడు. కొబ్బరి చెప్పలు పెట్టడం ఏంటయ్యా? పేద డాక్టర్ సార్, ఏం చేయలేదు, లోన్ లేదు. అమ్మా ఇంతకేమన్నా తిన్నావా? తిన్నానయ్యా. ఏం తిన్నావు? నాటుకోడి ఫ్రై. పేషెంట్ కి అక్కడ నాటుకోడి ఫ్రై పెడతారా? అంటే ఇప్పుడు టాబ్లెట్ ఉంది కదండి, ఆ డైరెక్ట్ ఇస్తుంటే వేసుకోలేకపోతే చేతికి ఉందని. అవును. ఆ టాబ్లెట్ కోడికి పెడుతున్నాం, కోడి తిన్న తర్వాత కోడిని కోసి ఇడికి పెడుతున్నాం, కోడిని కోసి ఇడికి పెడుతున్నాం. నాకు ఎందుకో డౌట్ కొడుతుందయ్యా కొంచెం. ఏదో ఒకటి చెయ్. మై గాడ్, ఆక్సిజన్ 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 లేదు, ఒక నిమిషం. నాకు ఏం కన్ఫ్యూజన్ ఉందబ్బా. సార్ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు సార్, ముందు మీరు సంతకం పెట్టే లోన్ వచ్చేసి బట్టి చెప్తారు, ముందు సంతకం పెట్టండి ఫస్ట్. డౌట్ ఏం లేదుగా? డౌట్ ఏ లేదు, పెట్టి సంతకం. ఓకే మీరు వెళ్ళిపోండి. ఆ డబ్బులు ఇచ్చేయి. నాకు 50,000 కావాలా? నీకు మాట్లాడిన 20,000, నీకు 30,000, మళ్ళీ పెంచుతారంటే మీరు రేట్లు. అంటే ఆడు ఎక్కువ ఇచ్చాడుగా నీకు. ఎక్కువిస్తే మాకు కూడా ఇవ్వాలి మళ్ళా. ఎందుకు ఇస్తాం? ఇవ్వకపోతే ఏం చేస్తారు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏరా అబద్ధం చెప్పి గవర్నమెంట్ మోసం చేస్తావా? ఏరా నీకు యాక్టింగ్ రాకుండానే అందరినీ బెదిరిస్తావా? ఓకే కాంప్రమైజ్. అందరూ సమానం చదువుకున్నాం, పదన పోదాం. ఈ రామ్ ప్రసాద్ తో యాక్టింగ్ చేయడం చాలా కష్టం అబ్బా. ఎక్స్ట్రా జబర్దస్త్. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నా పేరు షాను. నాకు ఈ పేరు ఎందుకు పెట్టారంటే నాకు బూత్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే సానుభూతి అంటే చాలా ఇష్టం అండి నాకు. సో లైఫ్ లో మన అందరికీ సానుభూతి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నమస్తే అండి. నమస్తే. మనం ఇలా ఖమ్మం వెళ్ళొచ్చండి. అలా స్ట్రైట్ రింగ్ రోడ్ ఎక్కితే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నడుచుకుని వెళ్తే ఎంతసేపు వెళ్ళొచ్చండి? నడుచుకుని ఎందుకు, బస్సులో వెళ్ళొచ్చు కదా. నా దగ్గర డబ్బులు లేవండి, నా పర్స్ పోయింది. 2 మళ్ళీ తీసుకొని వెళ్ళండి. వద్దండి, పర్లేదండి. తీసుకోండి పర్లేదు. థ్యాంక్ యూ అండి. నేను అలాగనే మీ నెంబర్ కి గూగుల్ పే చేసేస్తాను. నా నంబర్ మీ దగ్గర లేదు కదా. నాకు గూగుల్ పే కూడా లేదండి. లైఫ్ లో సానుభూతి మనకి ఇలా వర్కౌట్ అవుతుంది, అర్థమైందా? అందుకే నేను సానుభూతి మీద బతికేస్తాను నేను. ఆ పల్లి పొట్లం ఎంత? పొట్లం ఫ్రీ అండి. అదేంటి? అందులో పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. ఎంత సంపాదిస్తారు పార్క్ లో? నెలకి 5 లక్షలు సంపాదిస్తా. ఎలా సార్? ఇక్కడ లవర్స్ వస్తారు కదా, అవును. వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తా. సరే సార్, నేను మళ్ళీ కలుస్తాను, మీరు పల్లీలు అమ్ముకోండి. ఏంటిరా వారం రోజుల నుంచి నీ కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు, అసలు ఏమైంది నీకు? మా అమ్మమ్మ ఒంట్లో బాలేదు, తాతను హాస్పిటల్లో జాయిన్ చేసాం. మరి డాక్టర్ ఏమన్నారు? మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత దేవుడే దిక్కు అన్నాడు. మరి ఎలా రా? ఆ డాక్టర్ ఏమో దేవుడు దిక్కు అన్నాడు, మా తాత ఏమో దేవుడు నమ్ముడు. ఏం చేయాలి అర్థం అవట్లేదు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? మా తాతకి బ్లడ్ లో ప్లేట్లెట్స్ నించున్నాయట. ఎక్కడన్నా ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా. మా తాత ముసలోడు కదా, నించున్నాయట అవి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి దేనికి? మా తాత హాస్పిటల్ బిల్ కట్టాలంటే 10 లక్షలు అవుతుందట. సో అందుకనే మా ఇల్లు అమ్మేద్దామని. రామ్, నీ కోసం నేను ఆ మాత్రం హెల్ప్ చేయలేనా చెప్పు? థ్యాంక్ యూ రా, నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మళ్ళీ దేనికి రా? హాస్పిటల్ బిల్ ఒకటే సరిపోద్దా, మెడిసిన్స్ కి 3 లక్షలు అవుతుందట. అందుకని పొలం అమ్మేద్దామని. ఒక్క నిమిషం ఆగాగు, నేను ఇస్తాను ఆ 3 లక్షలు కూడా. అందుకని ఇది కూడా నీకే చెప్పా. కూర్చో. రామ్ ఒకసారి ఆను. ఇప్పుడు ఒకసారి ఈ అను. ఎవడు
ఎక్కడో పార్క్ లో ఎవడో తిరగడానికి లేదు. ఎవరో మీరు? సార్ పక్కరండి. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ సార్, తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. ఇది క్యాన్సరా? ఇంకో 2 రోజులు చచ్చిపోతుంది సార్. ఇగోండి సార్, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. రిపోర్ట్స్ ఏంట్రా ఎర్రగా ఉన్నాయి? బ్లడ్ క్యాన్సర్ కదా సార్, అలాగే ఉంటాయి. క్యాన్సర్ అనే విషయం ఆమెకు తెలుసా? ఆ అమ్మాయికి చెప్తే ఫీల్ అవుతుందని చెప్పి మెసేజ్ చేశాను సార్. అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ రావడం వల్ల 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి సార్. ఇప్పుడు 2 కిడ్నీలు మార్చాలి సార్. డోనర్ ఎవరు ఉన్నారా? డోనర్ అవసరం లేదు సార్. ఆ అమ్మాయి కిడ్నీలు ఇట్టించాడు అట్టించి మార్చి సరిపోతున్నారు సార్. ఇది నేను చూడలే. ఓకే వెళ్ళండి, హాస్పిటల్ తీసుకెళ్ళు. జాగ్రత్త, దేవుడు ఉన్నాడమ్మా. జాగ్రత్త అంటాడేంటి? నీకు ఎగ్జామ్స్ అని చెప్పాను, కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను అంతే. ఓకే బాయ్, నువ్వు జాగ్రత్త. ఓకేరా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. ఏంటి గోపాల్, ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏంటి, నన్ను వదిలేసి వేరే దాన్ని పట్టుకున్నావా? ఏం మాడుతున్నావు డాలీ? నేను చీటర్నా కానీ మోసగాని కాదు. నేను వాడుకొని వదిలేస్తాను తప్ప యూజ్ అండ్ త్రో కాదు. మరి ఇన్ని రోజుల నుంచి ఏమైపోయావు? నీకు ఈ విషయం చెప్తే ఎక్కడ ఫీల్ అవుతాను కావాలని నీకు చెప్పట్లేదు. పర్లేదులే, ఫీల్ అవ్వని చెప్పు. ఇదేంటో తెలుసా? నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. బ్రెయిన్ ట్యూమర్ దేనికి వచ్చింది? బ్రెయిన్ కి వచ్చిందిరా. ఇప్పుడు నాకు ఆపరేషన్ కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుందట. నేను ఉన్నాక నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తావేంటి? ఇదిగో తీసుకో. డాక్టర్ ఫీజే 1 లక్ష రూపాయలు అవుతుందిరా. సరేలే గోపాల్, తీసుకో, నీకంటే ఎక్కువ. ఇంత మంచి ఫిగర్ 10 లక్షలు ఇచ్చి రౌండ్ ఫిగర్ చేయలేవా? పల్లీలు అతను అప్పటి నుంచి మననే చూస్తున్నాడు, వెళ్ళి బోనీ చేయొచ్చుగా. ఏమయ్యా 10 రూపాయలు పల్లీలు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? మనుషులు ఎంత గొప్పలయ్యా. ఏం సార్? ఇందాక ఒక అమ్మాయి కిడ్నీలు పోయాను కదా, ఆ అమ్మాయి కిడ్నీలు ఇవ్వడానికి అమ్మాయి వచ్చిందయ్యా. ఈ అమ్మాయి కిడ్నీలు అమ్మాయికి పడతాయంటారా? మొన్న ఈ అమ్మాయి డ్రెస్ అమ్మాయి సరిపోతే స్టిచ్చింగ్ చేయించుకుని వేసుకుంది. కిడ్నీలు అంతే. ఆను నువ్వు ఈ అను. ఈ నేను పల్లీలు తింటాను, నువ్వు ఇంటికి వెళ్ళరా. कॉल करे तो फोन ही नहीं उठाता, मैसेज करे तो रिप्लाई भी नहीं देता. దేతా కాదే, మా తాతకు బాలేదు. फिर से कॉल करे तो स्विच ऑफ बताता. ఆ తాతే. ताता को क्या हो गया? ఎక్స్ట్రా నైట్ గుడుగుడు హాస్పిటల్ గయా, డాక్టర్ ఆయా, బిల్ కియా, क्या किया? सरे कितना चाहिए? 5. इప్పుడు ताता हॉस्पिटल पे है कि घर पे है? గూగుల్ పే. कुछ भी बोले तो इसको समझ ही नहीं आता. సమాజం కదా, సోమాజిగూడ హాస్పిటల్ ఉన్నాడు. मेरे को बहुत जोर का भूख लग रहा है. ఏయ్, నాకేం సంబంధం లేదు. నేను ఎప్పుడు ముట్టుకోలేదు నేను. రేయ్ నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎవరో అమ్మాయి? ఇలా రండి సార్. ఏంట్రా తేవ పక్కన తీసుకెళ్తున్నావు చెప్పు. ఇందాక ఒక అమ్మాయికి కిడ్నీ లేనంటే ఆ అమ్మాయి కిడ్నీలో ఒక అమ్మాయి వచ్చింది కదా. అవును. మరి అమ్మాయి కిడ్నీలో ఉంటే ఇంకో ఇవ్వాలి కదా సార్. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కిడ్నీ ఇవ్వడానికి వచ్చింది సార్. అరే అదేదో ఆ అమ్మాయి డైరెక్ట్ గీయొచ్చు కదరా. ఇప్పుడు నీకు 100 రూపాయలు హెల్ప్ చేశాను అనుకోండి, ఎవరు గ్రేట్? నువ్వు గ్రేట్. అదే 100 రూపాయలు ఆడికి ఇచ్చి ఆడి మీకు ఇస్తే ఇద్దరు గ్రేట్. సేమ్ అంతే సార్ అది కూడా. ఏంటో ఈ పిల్లలు, సమాజం చెడిపోతుందండి. రే నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా నువ్వు? తర్వాత తెలుపు. రే నన్ను మోసం చేసినట్టు వీళ్ళందరినీ మోసం చేద్దాం అనుకున్నా. నా డబ్బులు ఇప్పుడు అర్జెంట్ కి లేకపోతే ఏం చేస్తారా? నువ్వు ఎలా చేస్తావని తెలుసురా. నువ్వు మోసం చేసి చూసా వాళ్ళిద్దరికి నీ గురించి నేను చెప్పాను. అమ్మాయిలు రండి. వాడిని ఏమని పిలుస్తారు మీరు? राम गोपाल वर्मा. రేయ్ నువ్వు నా దగ్గర పల్లీలు ఫ్రీ తిన్నప్పుడే నాకు అనిపించాలరా. అది కాదు సార్. అది కాదేంట్రా. एक्स्ट्रा जबरदस्त. ఏట్రా టేక్ ఆఫ్ ఫాస్ట్ గా ల్యాండింగ్ స్లో అయిందేటి? సార్ చాలా రోజుల నుంచి మీ వెనకాల తిరుగుతున్నాను సార్. కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ సార్. మన స్టేషన్ లో పోస్టింగ్ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. ప్లీజ్ సార్. ఎవరు సార్ ఇడు? సార్ ప్లీజ్ సార్, మీ కాల్ మొక్తా సార్. ప్లీజ్ సార్. రాడికాలు పట్టుకున్నావు? దగ్గరలో ఉన్నాడు కదా సార్.
ఏం లేదు రైడు 1 month నుంచి నాకు కానిస్టేబుల్ గా మీ స్టేషన్ లో పోస్టింగ్ కావాలని చెప్పని అంటున్నాడు. ఇది ఫిట్ అని ఫిట్ అర్థం కావట్లేదు. ఒక పని చేద్దాం. ఏంటి సార్? ఇవాళ నైట్ ఆడింటికి దొంగతనానికి వెళ్దాం. మన దొంగటప్పులు ఆడు గనక మనల్ని పట్టుకున్నాడు అనుకో అప్పుడు ఆడికి ఎలిజిబుల్. మన స్టేషన్ లో జాబ్ ఇవ్వచ్చు. లేదంటే క్యాన్సిల్. ఓకేనా? ఓకేనా సార్? రేపు చెప్తాను రా. సార్ తప్పకుండా రావాలి సార్. ఏంటి? నాకు జాబ్ సార్. వచ్చేస్తారేమో. వచ్చేస్తారు. జాబ్ నాకే. వెళ్ళి బీరు ఓపెన్ చేయండి. బీరు ఓపెన్ చేయండి. అరే తాళాలు వేస్తాడు రా. అబ్బా కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది ఏంటి అసలు. లోపల పెట్టు. చూస్తాడు లోపల పెట్టు. అరే ఇప్పుడు ఆడికి మన ఇద్దరం దొంగలం అని తెలియదు కదా. నేను డీసీపీ కానిస్టేబుల్ ఆడి టెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని తెలిస్తే ఆడి మైండ్ మామూలు బ్లాక్ అయిపోతుంది కదరా. నువ్వు ఇక్కడే ఉంటే మీకు ఏమైనా ఉంటే సర్దే. నేను లోపల బెడ్రూమ్ లో ఏమైనా ఉన్నాయో చూసొస్తాను. ఓకేనా? ఆ లోపల మొత్తం లేపేశాను సార్. ఇంకేమైనా మొత్తం తెద్దాం. నాకు బాత్రూమ్ వస్తుంది బాబాయ్. అమ్మా ఆ 20 లక్షలు కాస్ట్ చేసి నా డైమండ్ రింగ్ నా చేతికి ఉందమ్మా. బాయ్ అమ్మా, పాడుకుంటానమ్మా. బాయ్ అమ్మా. అరే రింగ్ ఎక్కడ పెడతారా? రింగ్ అసలు ఈ వేలికి చాలా టైట్ అయిపోయింది. ఎప్పుడో తీసుకుని రింగ్ తీసుకొని పక్కన పెట్టుకుంటే మంచిది. 20 లక్షల రింగ్ ఇది. ఏ సార్ చూడండి, 20 లక్షలా? సూపర్ సార్. 20 lakhs. బుర్ర తక్కువ ఎదవల్లారా. సార్ వీడి ఎర్రిపప్ప వీడి జీవితంలో జాబ్ ఇచ్చిన వేస్ట్. అనవసరమైన శ్రమ. పదండి. సరే ఈ డిస్క్వాలిఫై రా. వెళ్ళిపోదాం పద. సార్ మీ ఇద్దరు దొంగతనానికి వచ్చారు కదా సార్. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. మొత్తానికి జాబ్ సంపాదించుకున్నాం మా కాలు పట్టుకొని. థ్యాంక్ యూ సార్. మామూలు కాదురా. కంగ్రాట్స్. ఆడి ధైర్యం మామూలు కాదు. ఇద్దరు దొంగలు అర్ధరాత్రి వస్తే ధైర్యంగా పట్టుకున్నాడంటే సూపర్ రా. ఆ డబ్బులు అడిగి ఇచ్చేసి రేపు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే. సరే సార్ ఆ డబ్బులు అడిగి ఇచ్చేయండి. ఆ డబ్బులు అడిగి నన్నట్టు పెట్టరా. నీకే కదా ఇచ్చింది డబ్బులు. అదేంటి సార్ మొత్తం నగలను తీసి మీకే కదా ఇచ్చాను. నగలను తిడి పెట్టరా. ఫస్ట్ ఇక్కడ బీరువా దగ్గర రాగానే తీసుకో పట్టుకో అని చెప్పిన పట్టుకున్నా లోపల. అదే మాట నేను ఇటుపక్క నుంచి వచ్చి మొత్తం డబ్బులు మీకు ఇచ్చాను. నీకు చెప్పాను కదా సార్. నాకు ఇవ్వడం ఏంటి? ఎప్పుడు ఇచ్చావు? సోఫాలో డబ్బులు తీసుకొని 10 లక్షలు నీకే ఇచ్చా కదా. నేను కూడా సోఫాలో డబ్బులు ఇటుపక్క ఇచ్చాను సార్. మీకు ముందు చెప్పిన తెలియనట్టు బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. రే నీకే మైండ్ పోయిందా? లాస్ట్ రింగ్ ఇక్కడ 20 లక్షలు చూడడానికి నువ్వు తీసుకున్నావు కదా, మళ్ళీ నాకు ఇవ్వలేదు. నా రింగ్ తీసుకున్నాను తర్వాత. సార్ డబ్బులు ఏంటి సార్? డబ్బులు ఏమంటే కథలు చెప్తారేంటి సార్? డబ్బులు అదే అర్థం కావట్లేదు. ఏమో సార్ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఏంటి సీసీ కెమెరాలు పెట్టారా? పెట్టండి సార్. కానిస్టేబుల్ ఏం దొంగతనం చేస్తారు? డీజీపీ డబ్బులు తీసుకోరు. డీజీపీ నాకు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఏ జాబ్ వద్దు సార్. సార్ నిజంగా మేము తీయలేదురా బాబు. అయ్య బాబు ఎంత చూసాను సార్ నేను ఇలాంటి. సార్ నాకు అసలు జాబ్ కొత్తగా వచ్చింది. నువ్వు చెప్పింది రైటే. మొత్తం ఇతనే తీశారు. సార్ రండి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కాదండి, డీసీపీ. రండి సార్.